అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డి. అమరావతి లేక ఆవకాయ పచ్చళ్ళ అనే దాని మీద రాజధాని ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానిగా తొలి విడతలో 33,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్ను 2014 నుంచి 19 వరకు అది పూర్తి స్థాయిలో డెవలప్ చేయకుండానే మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి మళ్ళీ 40,000 ఎకరాలు కావాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులుగా ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రాజధాని అనుకూలంగా అక్కడి రైతులు ధర్నాలు చేయడము, అక్కడ రైతులు రాస్తారోకోలు చేయడము, యాత్రలు చేయడం అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 19 నెలలు అవుతా ఉంది దాదాపుగా. మరి రైతులకు కేటాయించిన భూములు కానీ, రోడ్లు కానీ, వాళ్లకు ప్లాట్లు కానీ వాళ్లకు కేటాయించినట్టు ఇంతవరకు చూపడం లేదు. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఆందోళన చేయడం లేదు అనే దాని మీద ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతూ ఉంది. అమరావతి రాజధాని కావాలని మద్దతు ఇచ్చినటువంటి ఆనాటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజధాని రైతుల నుంచి ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు, రైతులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకనే కాబట్టి 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేయకపోతే మా పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ రూపంలో ఎకరాకు 5 లక్షల రూపాయలు పరిహారంగా ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు. భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత విడిపోయిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నటువంటి రాష్ట్రం అనేది ఎక్కడా లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు కానీ 1000 ఎకరాలు కానీ తీసుకొని అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది. అది నది పరివాహక ప్రాంతము, అది మునక ప్రాంతం అని చెప్పేసి చెప్పడంతో దాని మీద ఈరోజు ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు అక్కసం కక్కుతూ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అమరావతి రాజధానిగా 33,000 ఎకరాలు తీసుకొని ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది. 2014 నుంచి 19 వరకు ఆ రాజధాని అమరావతికి తీసుకున్న భూముల్లో ఏం చేశారు, ఇప్పుడు ఈ 19 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు అని చెప్పేసి చూస్తూ ఉంటే కంప చెట్లు తొలగించడం, ఆ నీటిని పంపింగ్ చేయడం, వరద నీటిని కానీ వర్షంతో వచ్చిన నీరు కానీ ఇవన్నీ పంపింగ్ చేయడమే సరిపోతుందని చెప్పని అక్కడ రైతులు వాపోతూ ఉన్నారు. డెవలప్మెంట్ జరగలేదని. మరి అమరావతికి సంబంధించి అత్యున్నతమైన జాతీయ స్థాయిలో రాజధానిగా విశ్వనగరంగా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు గ్రాఫిక్స్లో చూపించడం, అది ఇప్పటికీ అమలు కాకపోతే ఈరోజు మేధావులు కానీ ప్రజలు కానీ ప్రశ్నిస్తున్నారు, ఇది ఒక గ్రాఫిక్సేనా, మీరు ఎప్పుడు చేస్తారని చెప్పేసి. మరి అదేవిధంగా అమరావతి క్యాంటమ్ సెంటర్ భవన నిర్మాణానికి ఒక చదరపు అడుక్కు 22,989 రూపాయలు కాంట్రాక్టుతో 103,96 లక్షల రూపాయలు ఎల్ఎన్టీ వారికి అప్పగించడం జరిగింది. ఇంత రేటు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ లేదు. కానీ అధిక రేట్లతో వాళ్ళకి ఇవ్వడం, కాంట్రాక్టర్లను మరి వీళ్ళ పర్సెంటేజీలు దోచుకోవడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి వామపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి అమరావతి రాజధానిగా నిర్మించడం సరికాదని చెప్పేసి అప్పుడు మేధావులు కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, ఇంజనీర్లు కానీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది సేఫ్ జోన్ కాదు. మరి వేరే చోట ఎక్కడన్నా కొట్టండి అని చెప్పినా కూడా చంద్రబాబు గారు తన చెప్పిన ఆయన పంతమే నెగ్గించుకోవడం జరిగింది. ఈరోజు 3 పంటలు పండే పొలాలన్నీ కూడా
గత 11 సంవత్సరాల నుంచి కూడా అవి కంప చెట్లు మొలిచి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరి అదేవిధంగా ఈ మధ్యనే ఈ ప్లాట్లు ఇవ్వడం లేదు, మేమున్నటువంటి ఇళ్లను కూడా రోడ్లుగా మారుస్తున్నారని చెప్పేసి మన మీటింగ్లో రామారావు అని చెప్పే అనే వ్యక్తి ఆవేదన మాట్లాడడం, ఆయన గుండె ఆగి అక్కడే చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఇంకొక రైతుకు రాకూడదు, ఇంకొకరు చనిపోకూడదు అని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు అక్కడి రైతులు కూడా వాపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు 50 లక్షల ఎస్ఎఫ్టీతో మేము రాజధాని బిల్డింగులు కడతా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో చూస్తే అక్కడ రాజధాని ఉంది, 10,000 ఎస్ఎఫ్టీ దాంట్లోనే వాళ్ళు కట్టి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 50 లక్షల ఎస్ఎఫ్టీలో కట్టాలని చెప్పేసి మేము కడుతున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి పార్లమెంటు భవనం ఢిల్లీలో నూతనంగా నిర్మించినటువంటి పార్లమెంటు భవనం కూడా కేవలం 7 లక్షల ఎస్ఎఫ్టీలతోనే నిర్మించడం జరిగింది. మరి ఈరోజు వైజాగ్లో సంబంధించి 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు ఇండస్ట్రీస్ వాళ్లకు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను 99 పైసలకి అప్పనంగా అప్పచెప్పడం, దానికి మన లోకేష్ బాబు మేము ఇస్తాము, మేము చేస్తాము, మీకేంటి నొప్పి అని చెప్పేసి ఆయన చెప్పడం, ప్రజల సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఈరోజు ప్రజల సొమ్మును నువ్వు దానం చేస్తున్నావు. మరి ఈరోజు ఈ 19 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. మళ్ళీ రాజధాని ఎప్పుడు నిర్మిస్తారు? ఇప్పుడు ఉండే భూమినికే అది నిర్మించాలంటే 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. మరి అదనంగా మళ్ళీ తీసుకునేదానికి మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే నిర్మాణం చేయకుండానే ఇవన్నీ పెంచుకుంటా పోవడం అనేది భాగమేం కాదు. కాబట్టి దీని మీద అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అమరావతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక కాదు, ఆ నదీ పరివాహక ప్రాంతంలో కట్టడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది తప్ప దాని గురించి పెద్దగా మాట్లాడింది చేసింది ఏమీ లేదు. మరి ఈ రోజుకి కూడా చంద్రబాబు గారు సొంత ఇల్లు అక్కడ నిర్మించుకోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు కానీ పార్టీ ఆఫీస్ కానీ ఎలక్షన్లకు ముందే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎల్లో మీడియా ఎల్లో పత్రికలు ఈ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ వాస్తవ విషయాలు బయటికి చెప్పకుండా, వాస్తవ విషయాలు బయట పెట్టకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా రాజధాని కావాలంటే అక్కడ మౌలిక వసతులు, ఆఫీసులు, క్వార్టర్సు, సిబ్బంది ఉండేదానికి, అక్కడ రోడ్లు, డ్రైనేజీలు కొంతవరకు అయితే చాలు. కానీ 1000 ఎకరాలు తీసుకొని ఈ రోజుకి విజయవాడ ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ పెడతామని చెప్పేసి ఒక్కరు కూడా అక్కడికి రాలేదు. ఈరోజు చంద్రబాబు గారు కూడా వైజాగ్లోనే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడనే చేస్తామని చెప్పేసి అక్కడనే వాళ్ళకు ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా అక్కడనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అందరూ అక్కడికి పోతున్నారు. కానీ ఇక్కడ ఏమి వసతులు లేవు కాబట్టి ఇక్కడికి రావడం లేదని మొదట్లో జగనన్న గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పింది అక్కడ వైజాగ్లో జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా తొందరలోనే మీరు రాజధాని నిర్మాణం పూర్తి చేయండి. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేయొద్దండి. కాబట్టి మీరు చెప్పిన మాట నిలబెట్టుకుని రైతులు మరొకసారి ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పేసి మీ నాగార్జున రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.